సూర్యాపేట జిల్లా వెల్లటూరు గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి 7 తులాల బంగారం 50,000 నగదు దోచుకెళ్లారు. 5గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తులతో చంపుతామని బెదిరించారని చెప్తున్నారు బాధితులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దొంగల బీభత్సంతో గ్రామస్తులు భయపడుతున్నారు. ఘటనా స్థలాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పోలీసులు పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా వెల్లటూరు గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి 7 తులాల బంగారం 50,000 నగదు దోచుకెళ్లారు. 5గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తులతో చంపుతామని బెదిరించారని చెప్తున్నారు బాధితులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దొంగల బీభత్సంతో గ్రామస్తులు భయపడుతున్నారు. ఘటనా స్థలాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పోలీసులు పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాయగారిని చూపించుకొని నైట్ 1 ఇక్కడ తీసుకొని వచ్చి పిల్లగాళ్ళు ఇద్దరు ఆయన ఇంట్లో పడుకున్న కాసేపటికి 3 5గురు ముసుగులు వేసుకొని చేతికి బ్లౌజులు ముఖానికి కచ్చిప్పులు కట్టుకొని వచ్చి కత్తులు పెట్టి ఇంట్లో ఉన్న పిల్లగాళ్ళ చెవిదిద్దులు చైన్లు 2 చైన్లు అంట పిల్లగాళ్ళ చెవిదిద్దులు ఉంగరాలు ఇంట్లో ఉన్న బంగారం వెండి ఒక 50,000 క్యాష్ తీసుకుని వెళ్ళాడు. నాకు 3:50కి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను లేచి తెలంగాణ ఏంది రా అంటే వాళ్ళ పెద్ద పాప నాకు చెప్పింది, ఇట్లా సంగతి అంకులు మా ఇంట్లోకి ఇట్లా ఎంటర్ అయ్యారు దొంగలు, ఇట్లా వచ్చారు అంటే నేను బైక్ వేసుకుని నేను వచ్చి తెలంగాణ ఎవరు లేరు, ఆల్రెడీ తలుపు తీయగానే పిల్లగాళ్ళు ఇట్లా సంగతి ఇట్లా జరిగింది అంకులు అని చెప్పి